చేస్తూ చేస్తూ పోతుంటే చేయటంలో విసుగొస్తుంది, ఉండటంలో విసుగు రావటం లేదు. నడుస్తూ నడుస్తూ ఉంటే కాళ్ళు నొప్పులు పుడతాయి, చేస్తూ చేస్తూ ఉంటే చేతులు నొప్పులు పుడతాయి. నేనుకు నొప్పి లేదు. అది వదిలేస్తే తనకు విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి? వదిలేసినప్పుడు విశ్రాంతి. అవి ఎంత చేసినా ఆ బయట పనులకి శ్రమ వస్తుంది. శ్రమ. తనకు శ్రాంతం లేదు, శ్రమ లేదు, విశ్రాంతి స్వరూపం. అంటే అది వదిలేసి తనలోకి వెళుతున్నాడనమాట. ఇది ఆత్మానాత్మ వివేకం. బుద్ధికి అలసట ఎప్పుడు లేదు. ఆ బుద్ధిని మనం బయట సత్యం అనుకొని పాడు చేసినప్పటికి కూడా మనం పశువుని ఈడ్చి వెళ్ళినట్టుగా చేస్తున్నామే కానీ బుద్ధి ఎప్పుడు కూడా మన విషయాల్లోకి అది సత్యం అని రాదు. అది మనం దానికి ఇస్తున్నటువంటిది. బుద్ధి కంటే వేరుగా తను ఒక దుష్టమును పెట్టుకొని ఒక దుష్ట బుద్ధిని తయారు చేసుకొని ఆ బుద్ధిని పాడు చేసుకుంటున్నాం అన్నమాట. ఇది మనం చేసేటటువంటిది చాలా పెద్ద దోషం. కనుక ఇట్లాగే బండగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటాం అనుకోండి, బుద్ధి ఎప్పుడు కూడా శుద్ధి కాదు. బుద్ధి శుద్ధి చేసుకోవటం ఆధారంగా బయట బతకాలనా? బయట బతుకుకి కోసమని బుద్ధిని ఎట్టగొట్ట కుక్కని ఈడ్చుకున్నట్టుగా ఈడ్చుకుంటూ రావాలనా? మనకు బాగా అర్థమైంది. తినటానికి బతకాలనా, బతకటానికి తినాలనా? ఈ తేడా తెలిసినవాడు తెలివైనవాడు.